మన లైఫ్ అనేది ఏం లేదండి. ఇది జస్ట్ మన ప్రెజెంట్ మూమెంట్స్ యొక్క కలెక్షన్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ఒక 100 పీపుల్ని ఇలా అడగండి. మీరు జనరల్గా ఏ ఎమోషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారని వారిని అడగండి. ఇందులో 99% పీపుల్ వారి పాస్ట్లో జరిగిన రిగ్రెట్స్ లేదా వారి ఫ్యూచర్ గురించి వారు పడే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురించి మాత్రమే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే గతంలో జరిగిన దాని గురించి విచారిస్తూ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అని బాధపడుతూ ఉంటారు. మీరు ప్రతిరోజు ఏవైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారో అవి మ్యాక్సిమం మీ గతం లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ గతం నుండి నేర్చుకుంటూ ఫ్యూచర్ కోసం ఏ విధంగా రెడీ అవ్వాలని అందరికీ చాలా బాగా తెలుసు. బట్ వీళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ మూమెంట్లో ఈ ప్రజెంట్ స్టేట్లో ఎలా బ్రతకాలి అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న మీ ప్రజెంట్ మూమెంటే రేపు మీ గతంగా మారుతుంది. అలాగే మీరు ఈ ప్రజెంట్ మూమెంట్లో ఏదైతే చేస్తారో అదే రేపు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా కొంత బ్రేక్ తీసుకుంటారో అప్పుడు మీరు ఈ ప్రజెంట్ యొక్క పవర్ని మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా ఫీల్ అవుతూ అందులోనే మునిగిపోతారు. ఇది ఎలాంటి ఫీలింగ్ అంటే మీరు చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్లో ఏ విధంగా అయితే మీరు జీవించారో అదే విధంగా జీవించడం లాంటిదని మనం చెప్పవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి ది మోస్ట్ ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ టీవీ హోస్ట్, ఆథర్ అండ్ బిజినెస్ ఉమెన్ ఓప్రా విన్ఫ్రే ఏం చెబుతున్నారంటే ప్రజెంట్లో బ్రతకడం అంటే మన గతాన్ని విడిచిపెట్టి ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండటం. దీని అర్థం ఏంటంటే మన లైఫ్ని కాన్షియస్గా బ్రతుకుతూ మనం పీల్చే ప్రతి శ్వాసని మనం ఒక బహుమానంగా భావించవచ్చు. ఈ పవర్ ఆఫ్ నౌని మనం చాలా సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అర్థం చేసుకుందాం. మీరు మార్నింగ్ త్వరగా లేద్దామనుకున్నారు, బట్ లేచేసరికి లేట్ అయింది. ఓ షట్, మళ్ళీ ఈరోజు కూడా లేట్ అయింది. ఈరోజు డే అంతా వేస్ట్ అయిందని బాధపడడం స్టార్ట్ చేస్తారు. దీనికి కారణం మీరు మీ ఫ్యూచర్ గురించి బాధపడుతున్నారని మనం అనుకోవచ్చు. ఇలా మళ్ళీ మీరు ఏం ఆలోచిస్తారంటే, షట్, రాత్రి నేను కరెక్ట్ టైంకి పడుకుంటే బాగుండును, ఎప్పుడు నేను లేట్గానే లేస్తున్నాను అని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మీరు మీ పాస్ట్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అని మనం చెప్పవచ్చు. సో ఇలా మీరు ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ ప్రజెంట్ మూమెంట్లో మీ మూడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ టైంలో మీ మూడ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీరు బిహేవ్ చేయడం మొదలెడతారు. సో ఈ కంప్లీట్ సైకిల్ అనేది ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. బట్ ఇలా మీకు జరుగుతుందని మీకు అస్సలు తెలీదు. మీ గతంలో ఏం జరిగింది, మీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మీ కంట్రోల్లో అస్సలు ఉండదు. వీటిని మీరు 100% కంట్రోల్ చేయలేరు. బట్ మీరు దేన్ని కంట్రోల్ చేయగలుగుతారంటే అది మీ ప్రజెంట్ మూమెంట్ అండ్ ఇప్పుడు ఈ క్షణాన్ని మాత్రమే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఈ క్షణంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఓన్లీ దానిపై మాత్రమే మీ కంట్రోల్ అనేది ఉంటుంది. మీరు మార్నింగ్ లేవగానే ఇలా కూడా మీరు ఆలోచించవచ్చు. అదేంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నేను నా ప్రజెంట్పై ఫోకస్ చేస్తాను. ఈ ప్రజెంట్లో నా బెస్ట్ ఇవ్వడానికి ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రొడక్టివ్ ఉండడానికి నేను ట్రై చేస్తా అని అనుకొని ఇది తప్ప ఇంకేం ఆలోచించను అని మీరు అనుకోవచ్చు. ఇలా మీరు ఆలోచించడం వల్ల మీ ప్రజెంట్ మూమెంట్లో మీరు బెస్ట్ అండ్ ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా మీ డే అంతా ఇదే విధంగా వెళ్తూ ఉంటుంది. ఇలా మీకు ఎప్పుడైతే మీరు పడుకునే టైం వస్తుందో ఇలా టైం వచ్చినప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఫోన్ ఆర్ స్క్రీన్స్ అన్నింటినీ ఆఫ్ చేసి ఫ్యూచర్ గురించి రేపు త్వరగా లేవాలి అని ఆలోచించకుండా సైలెంట్గా నిద్రపోతారు. మీరు ఎప్పుడైతే టైంకి పడుకుంటారో మీరు టైంకి లేవడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ గతం గురించి ఆలోచించడం మొదలెడతారో మీరు గిల్టీగా, రిగ్రెట్గా, కోపంగా మీరు ఫీల్ అవ్వడం మొదలెడతారు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే మీ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలెడతారో మీరు ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఫ్యూచర్లో మీరు అనుకున్నది జరుగుద్దా లేదా, ఒకవేళ జరగకపోతే ఎలా అని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారనుకుందాం. లేదా అది జరిగిందనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారనుకుందాం. ఇలా బ్రతకడం అనేది ఎలాంటిదంటే మీరు ఒక రైల్వే స్టేషన్లో మీరు మిస్ అయిన ట్రైన్ కోసం వెయిట్ చేయడం లాంటిది. ఆ మిస్ అయిన ట్రైన్ మళ్ళీ వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు అని మనం చెప్పవచ్చు. మీరు ఎప్పటి వరకైతే మీరు ఆ ట్రైన్లో కూర్చోరో అప్పటి వరకు ఆ ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇలా మీరు ఆ స్టేషన్ ముందే నిల్చొని ఉండిపోతారు. జాన్ లెనన్ ఏం చెబుతున్నారంటే లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ వైల్ యు ఆర్ బిజీ మేకింగ్ అదర్ ప్లాన్స్. లైఫ్ అంటేనే మీరు మీ ప్లాన్స్ అండ్ పనుల్లో బిజీగా ఉండటాన్నే లైఫ్ అని అంటారు. మీరు చూసినట్లయితే మీ పాస్ట్ అనేది ఏం లేదు, అవి జస్ట్ జరిగిపోయిన నంబర్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్స్ అని మనం చెప్పవచ్చు. వాటిని మీరు ఇప్పుడు పాస్ట్ మూమెంట్స్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా ఈ కలెక్షన్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్సే రేపు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయని కూడా మనం చెప్పవచ్చు.
ఈ ప్రజెంట్ మూమెంట్స్ అన్నింటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయడమే మీకు బాగా ఉంది. అందుకని మీరు ప్రజెంట్ మూమెంట్లో తప్ప ఇంకేదైనా మూమెంట్లో ఉన్నారనుకోండి, దాన్ని మీరు భ్రమలో ఉన్నారని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ 30 డేస్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందనుకుందాం. దీని గురించి మీరు ఆలోచిస్తూ నేను సంవత్సరం అంతా ఏం చదవలేదు, నా సిలబస్ కంప్లీట్ కాలేదు అని అనుకుంటూ ఓ షట్ నేను ఇంకా చదివి ఉంటే బాగుండును అని ఇలా మీరు అనుకోవడం వల్ల ఏం జరగదు. ఇలా కాకుండా ఈ ఎగ్జామ్ చాలా కష్టమైనది, ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే నేనేం చేయాలి, ఇలా మీరు ఆలోచించడం వల్ల మీరు మీ పాస్ట్ని చేంజ్ చేయట్లేదు, అలాగే మీరు మీ ఫ్యూచర్ని బెటర్గా మార్చడం లేదు. ఇక్కడ మీరు జస్ట్ మీ ప్రజెంట్ మూమెంట్ని బేస్ చేస్తున్నారు. మీ లైఫ్ ముందుకెళ్ళట్లేదు. మీరు మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ అందులో మునిగిపోయారు. ఇలా మీరు ఆలోచించడం వల్ల మీరు ఏం చేయలేరు. దీనికి బదులుగా మీరు ఈ ప్రజెంట్ మూమెంట్లో యాక్షన్స్ లాంటివి తీసుకోవచ్చు. ఎలా అంటే, ఎగ్జామ్కి ఇంకా 30 డేస్ టైం ఉంది. సో ఈ టైంలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ కోసం చదవడం మాత్రమే. ఈ టైంలో ఏది కూడా ఇంపార్టెంట్ కాదు. మీరు మీ ప్రజెంట్ మూమెంట్లో ఏం చేస్తున్నారు, ఆ ఒక్క నిమిషాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ప్రతి ఒక్క నిమిషాన్ని మీరు ఏదైతే చేస్తూ వెళ్తుంటారో అదే మీ గతంగా మారుతూ వెళ్తూ ఉంటుంది. ఇవే మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తూ వెళ్తూ ఉంటాయి. మీరు మీ లైఫ్లో హ్యాపీగా సంతోషంగా బ్రతకాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం స్టార్ట్ చేయండి. ఇక్కడ దీని అర్థం మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేసి మీ పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోండి అని చెప్పడం లేదు. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం యొక్క మీనింగ్ ఏంటంటే ప్రతి నిమిషం మీరు ఏం చేయడం మీకు చాలా ఇంపార్టెంటో ఆ ఒక్కటి మాత్రమే చేయడం, అది తప్ప ఇంకా మరేం లేదు. ఈ ఒక్కటి కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ అనేది చాలా ఈజీగా చాలా ఆనందంగా మారిపోద్ది. మీరు బాధపడే ప్రతి బాధ ఎలా వస్తుందంటే మీరేదైతే ఈరోజు కంట్రోల్ చేయలేకపోతున్నారో, ఏదైతే చేంజ్ చేయలేకపోతున్నారో దాని నుండే ఈ బాధ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వీటన్నింటికి కారణం మీరు ఏదో ఒకటి మార్చాలనుకుంటున్నారు, బట్ మార్చలేకపోతున్నారు. మీకు మీ ప్రజెంట్ పై ఎటువంటి కంట్రోల్ లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు. బట్ స్టోయిసిజం ఫిలాసఫీ ఆధారంగా మనం చూసినట్లయితే ద ఓన్లీ పెయిన్ యూ రియలీ సఫర్ ఈజ్ ద వన్ యూ క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. దీని అర్థం ఏంటంటే మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధని మీకు మీరే సొంతంగా క్రియేట్ చేసుకుని బాధపడుతూ ఉంటారని స్టోయిసిజం మనకు చెబుతుంది. మీరు మీ పాస్ట్లో ఏదైనా చేసి ఉండొచ్చు, చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. వీటన్నింటి వల్ల మీరు ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నారనుకుందాం. బట్ మీకు నచ్చిన విధంగా మీ ప్రజెంట్ ఉండటానికి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి మీ పాస్ట్ని మీరు మార్చలేరు. అలాగే మీరు కనుక ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఏం చేయకుండా జస్ట్ ఆలోచిస్తూ దీన్ని కూడా వేస్ట్ చేశారనుకోండి, ఈ ప్రజెంట్ మూమెంటే ఫ్యూచర్లో మళ్ళీ పాస్ట్గా మారుతుంది. మళ్ళీ మీరు ఈ సిచ్యువేషన్లోకే వెనక్కి వస్తారు. ఇలా ఈ సైకిల్ అనేది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్లో లేని విషయాలను మీరు ఎంత ఎక్కువైతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో మీరు అంతే ఎక్కువగా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు కంట్రోల్ చేయగల కొన్ని విషయాలు ఉన్నాయండి. అవేంటంటే, మీరు ఈ రోజు నుండే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటుండొచ్చు. ఏదైనా ఎగ్జామ్ సరిగ్గా తయారవ్వాలని అనుకుంటుండొచ్చు. ఏదైనా మీకు నచ్చిన జాబ్ వదిలేసి మీకు నచ్చిన జాబ్ కోసం ట్రై చేయడం కావచ్చు, లేదా టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటకు రావడం కావచ్చు. వీటన్నింటిని మీరు కంట్రోల్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, గతంలో జరిగిన విషయాలను వాటిని ప్రజెంట్ మూమెంట్లో మనము కంట్రోల్ చేయలేము. సో అందుకనే వాటిని వదిలేయాలి. మీరు కనుక వాటిని వదలకపోతే మీ కంట్రోల్లో లేని విషయాల గురించి మీరు ఇంకెక్కువగా ఆలోచించి బాధపడాల్సి ఉంటుంది. డోంట్ అబ్సెస్ ఓవర్ డెస్టినేషన్, ఫోకస్ ఆన్ జర్నీ. మనలో చాలామంది కామన్గా చేసే తప్పు ఏంటంటే మన గోల్ పట్ల ఎంతలా అబ్సెస్ అండ్ సీరియస్ అయిపోతామంటే మనం ఓన్లీ దాని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా జరిగితే ఏమవుద్ది, ఒకవేళ జరగకపోతే ఏమవుద్ది అని ఈ రెండింటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. మన మైండ్లో ఉన్న పెద్ద ఆలోచనకి సమాధానాన్ని వెతుకుతూ, అంటే ఆలోచిస్తూ మనం చిన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అసలు ఈ చిన్న ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయడం వల్లే మనం అనుకున్న పెద్ద ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతామన్న విషయాన్ని మనం మర్చిపోతాము. ఇది ఎలాంటిదంటే, మీరు ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కాలని ఫిక్స్ అయ్యారు అని అనుకుందాం. రేపటిలోగా ఎలా అయినా సరే మీరు ఆ కొండ చివరి అంచులోకి వెళ్ళాలి అని మీరు ఫిక్స్ అయ్యారు అని అనుకుందాం. బట్ ఆ పర్వతాన్ని ఎక్కడానికి మీకు ఈరోజు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని మీరు ఫేస్ చేయడం లేదు. సో ఇలాంటప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకపోతే అసలు మీరు ఎలా ఆ కొండ అంచులోకి చేరుతారు చెప్పండి. అందుకనే కీప్ ద గోల్ ఇన్ సైడ్ బట్ ఫోకస్ ఆన్ ద జర్నీ.
ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీ గోల్పై ఫోకస్ చేయండి, తప్పులేదు. బట్ దానికంటే మీ గోల్ని చేరడానికి ఈ మధ్యలో ఉన్న ఈ జర్నీపై ఇంకెక్కువగా ఫోకస్ చేయండి. మన గతం అలాగే మన భవిష్యత్ అనేది ఇవి రెండు జస్ట్ మన మైండ్లో మాత్రమే ఉంటాయి. వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇవి మిమ్మల్ని ఈ ప్రజెంట్ మూమెంట్ నుండి దూరంగా పెడతాయి. ఇక్కడ మీకున్నది ఈ ప్రజెంట్ మూమెంట్ మాత్రమే. జస్ట్ ఈ ప్రజెంట్ మూమెంట్ మాత్రమే నిజమని గుర్తుంచుకోండి. మీరు మీ జర్నీలో కావచ్చు, మీ సెల్ఫ్ డెవలప్మెంట్లో, కెరీర్లో, రిలేషన్షిప్లో మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, మీరు మీ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, ఈ క్షణాన్ని మీరు ఏం చేస్తున్నారనేది వీటన్నింటికంటే చాలా ఇంపార్టెంట్. అందుకనే మీ ప్రజెంట్ని అది ఎలా ఉన్నా కానీ, బాగున్నా సరే బాగాలేకపోయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేసేలా ఉండకండి. అలాగే మీరు మీ లైఫ్ని మిమ్మల్ని మీరు బెటర్గా మార్చుకోవడానికి ఇప్పుడు ఈ క్షణంలో ఈ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఏం చేయగలుగుతారు దాని గురించి మాత్రమే ఆలోచించండి. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.